హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్, నేను మీ సీకే. ఇక బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 5 హైలైట్స్ విషయానికి వస్తే స్టార్టింగే మనకి మంచి ఊపున సాంగ్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అని చెప్పి మంచి ఊపు సాంగ్తో వస్తుంది. డే స్టార్ట్ అవుద్ది. అలాగే మన శేఖర్ భాష డ్యాన్స్ అయితే అచ్చం నేను వేసినట్టే వేసాడనమాట. సో నాకు కూడా డ్యాన్స్ అస్సలు రాదు. సో అలాగే వేసాడు అనిపించింది. ఇక డే స్టార్ట్ అవుతే ఏమవుతుంది, బ్రష్ చేస్తారనమాట. ఈ బ్రష్ చేసే విషయంలో నిఖిల్, పృథ్వీ వీళ్ళ కన్వర్జేషన్ ఏంటంటే, పృథ్వీ వచ్చి మరి తెలుసో తెలియకో షేవింగ్ క్రీమ్ ఉంటుంది కదా, దాన్ని వేసుకొని బ్రష్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో 2 days నుంచి నువ్వు ఇదే చేస్తున్నావు అని చెప్పి నిఖిల్ జస్ట్ కామెడీగా అంటాడు అనమాట. సో పృథ్వీ దానికి కొంచెం అంటే ఇదేంద్రా నేను ఇట్లా చేశాను అని చెప్పని అనుకున్నాడు. ఇక అంతకు మించి ఇంట్రెస్టింగ్ అనే హైలైట్స్ అనేది ఏమీ లేవు. సో ఇకపోతే మన బిగ్ బాస్ అందరినీ పిలిచి హాల్లో కూర్చోమంటాడు. దాని తర్వాత వచ్చి ఏమవుతుందంటే రిమైనింగ్ 3 ఓడిపోయిన ఉన్నారు కదా, చీఫ్స్ గేమ్స్లో ఓడిపోయిన ఉన్నారు కదా, వాళ్ళు ఎవరంటే నబీలు, బేబక్క అండ్ శేఖర్ భాష. వీళ్ళకి ఇంకొక ఛాన్స్, అంటే చీఫ్స్కి ప్లానర్స్గా, అంటే చీఫ్సే దండగా అనుకుంటే చీఫ్స్కి మళ్ళీ ప్లానర్స్ అంట. అంటే స్టార్టింగ్లో నేను అలానే అనుకున్నా, ప్లానర్స్ అంటే వీళ్ళు ఉండడమే దండగా అయితే వీళ్ళకి మళ్ళీ ప్లానర్స్ అనుకున్నా. కానీ ఇది గ్రూప్స్ డివైడ్ చేశాడు. అంటే అవి ప్లాన్స్గా డివైడ్ చేశారంట, మనకి తెలియదు. మనం చూద్దాం ఇప్పుడు వచ్చి. ఇంకా ఫస్ట్ వచ్చి అక్కడ ఏంటంటే కలర్ బ్యాండ్స్ ఉంటాయి. ఆ కలర్ బ్యాండ్స్ ఏముంటాయి, పింక్ కలరు, ఎల్లో కలరు అండ్ బ్లూ కలరు, అవన్నీ లైట్ కలర్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే వచ్చిన అతను ఒక కలర్ బ్యాండ్ తీసుకొని, వాళ్ళ ముగ్గురులో ఒక్కొక్కరు వస్తారు, ఒక కలర్ బ్యాండ్ తీసుకొని ఎవరైతే చీఫ్స్ అంటారో వాళ్ళకి తోడికి వాళ్ళ ప్లాన్లోకి వెళ్ళాలన్నమాట. అది చీఫ్స్ ప్లాన్లోకి వెళ్ళాలి. దాంట్లో ఫస్ట్ శేఖర్ భాష వచ్చి, నా వీక్నెస్ పాయింట్స్ అన్నీ యష్మి గౌడకు తెలుసు, యష్మి గౌడ తెలుసు, నేను అందుకే తన టీంలోకి వెళ్తున్నాను అంటాడు. ఇంకా మంచి పాయింటే కదా, వీక్నెస్ తెలిసి ఆ వీక్నెస్ తెలిసిన వాళ్ళ టీంలోకి వెళ్తే అక్కడి నుంచి ఇంకా క్వశ్చన్స్ రావు కదా, వేరే వాళ్ళకి తెలియదు కదా తన వీక్నెస్లు. అది మంచి గేమర్ అనమాట శేఖర్ భాష అయితే. ఇంకా బేబక్ వచ్చి లీడర్షిప్ క్వాలిటీస్ నిఖిల్లో బాగుంటాయి, అందుకే నిఖిల్ టీంలోకి వెళ్తాను చెప్పి నిఖిల్ ప్లాన్లోకి వెళ్ళిపోతుంటారు. ఇంకా నబీల్ వస్తారు. నబీల్ వచ్చి నేను రావడమే బడ్డీగా వచ్చాను, తర్వాత రావడం గేమ్ గెలిచాను, సో తనతోనే వెళ్తా అని చెప్పి నైనికాతో వెళ్తాడు అనమాట. సో ఇక్కడ వచ్చి ఈ 3 అయిపోద్ది. ఇంకా మళ్ళీ వెంటనే బిగ్ బాస్ వచ్చి అనౌన్స్ చేస్తాడు. సో ఇప్పుడు రిమైనింగ్ హౌస్మేట్స్ కూడా ప్లాన్లో జాయిన్ అవ్వచ్చు, అది కూడా చీఫ్స్ ఇన్వాల్వ్మెంట్తో అని చెప్పి చెప్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు, సో ఆ కంటెస్టెంట్కి 2 చీఫ్లు లేచి నిలబడితే, అంటే కాంపిటీషన్ వస్తే, అప్పుడు కంటెస్టెంట్ చేతిలో ఉంటుంది ఎవరి టీంలోకి వెళ్ళాలా అనేది, ఎవరి ప్లాన్లోకి వెళ్ళాలా అనేది. సో మంచిగానే డిజైన్ చేశాడు. ఇంకా ఫస్ట్ వచ్చి మన ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చి రావగానే తెలిసిందే కదా, నిఖిల్, యశ్వి ఇద్దరు లేస్తారు. ఇద్దరు లేచి నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్, ఒక పాయింట్ నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ అని నిఖిల్ చెప్తాడు. అలాగే యశ్వి వచ్చి నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్తో పాటు ఒక పాయింట్ ఏదైనా ఉంటే ఆ పాయింట్ని డిఫెండ్ చేస్తావు, అదే పాయింట్ని పట్టుకొని డ్రాగ్ చేస్తావు, సో వేరే పాయింట్లోకి అయితే వెళ్ళవు, సో అందుకని నీ 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 సేవలు మాకు కావాలి అని చెప్తాడు. సో ఇంకా ప్రేరణ వచ్చి నేను యశ్వి టీంకి వెళ్తాను అని చెప్పి యశ్వి టీంకి వెళ్తాను. సో ఫైన్ అయిపోయింది. నెక్స్ట్ ఆదిత్య ఓం వస్తాడు. ఆదిత్య ఓం వస్తే ఎవ్వరు లేరు, ఒక నైనిక మాత్రం లేస్తుంది. నైనిక వచ్చి నీ ఒపీనియన్స్, నీ ఐడియాలజీ నాకు సపోర్ట్గా కావాలి అని చెప్పి చెప్తుంది. సో తీసుకుంటాను అన్నమాట. సో ఆదిత్య ఓం వచ్చి నైనిక టీంకి వెళ్తాడు. ఇంకా కిరాక్ సీత వస్తుంది. కిరాక్ సీత రావగానే నైనిక లేస్తాం మళ్ళీ. సో కిరాక్ సీతకు నో కాంపిటీషన్, ఎందుకంటే నిఖిల్కి అండ్ యశ్వికి ఇద్దరికి సీత నచ్చదు కాబట్టి. సో అయిపోయింది. సీత వచ్చి ఇంకా నైనిక టీంకి వెళ్తుంది. నైనిక టీంకి వెళ్ళినప్పుడు
తను చెప్పే పాయింట్ ఏంటంటే బ్యూటీ విత్ బ్రెయిన్, కాబట్టి నీ సపోర్ట్ నాకు కావాలి అని చెప్పి చెప్తాను. అయిపోయింది, ఇంకే పాయింట్. ఇంకా మణికంఠ వస్తుంది అనమాట. మణికంఠ వస్తే అవ్వట్లేదు, నిఖిల్ వేస్తాడు అనమాట. సో ఇక్కడ నిఖిల్ మాత్రం నాకు బాగా నచ్చాడు, ఎందుకంటే అతని ఎమోషన్ని అందరూ పర్సనల్గా తీసుకున్నారు. సో అతను ఒక్కడే అయిపోతాడు, ఇప్పటికి ఇలా ఉన్నాడు, ఇంకా ఇంకా ఎక్కువ ఎమోషన్కి అయిపోతాడు అని చెప్పి అనుకోని మరీ లేచినట్టున్నాడు. సో లేచి తీసుకున్నాడు. సో నువ్వు స్మార్ట్గా గేమ్ ఆడతావు, అలానే పాయింట్ని బాగా క్యాచ్ చేస్తావు, అది కూడా నెగిటివ్ పాయింట్ని బాగా క్యాచ్ చేస్తావు. సో మనం కలిసి గేమ్ ఆడదాం అని చెప్పి అన్నట్టుగా చెప్పాడు. ఇంకా నిఖిల్ తీసుకున్నాడు అనమాట మణికంఠని. ఇంకా విష్ణుప్రియ వస్తే సైలెంట్ అయిపోయింది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేశా అంటుందాయి, కానీ ఇట్లే ఉంటుంది. గేమ్ ఆడితే పౌరుషంగా ఫైట్గా అసలు నువ్వు ఎక్కడ కనిపించలా, అందుకని హౌస్ మేట్స్కి కూడా నువ్వు ఎక్కడ కనిపించలా కాబట్టి గమ్ అయిపోయింది. సరే ఇంకెవరు నా పాపం నైన్గా లేచి ఎంటర్టైన్మెంట్ నువ్వు భావిస్తావు, సో అందుకే నువ్వు నాకు కావాలి అని చెప్తాను అనమాట. నీకు ఏదో చెప్పాలని చెప్పి తీసుకున్నట్టుంది. సో మళ్ళీ ఒకటే ఉంటుందని. ఇంకా నెక్స్ట్ అభయ్ వస్తాడు. అభయ్ వచ్చిన తర్వాత అభయ్ గేమ్ అయితే మంచిగా ఆడుతున్నాడు. సో నిఖిల్ యశ్వి మళ్ళీ సేమ్ కాంపిటీషన్. నిఖిల్ యశ్వి లేకపోతే నైన్ కలేస్తాడు. సో ఇట్లా అయిపోయింది అనమాట. నిఖిల్ యశ్వి లేచి అభయ్ ఒక టాస్క్ వాల్యూ తెలుసు అభయ్కి, ఖచ్చితంగా ప్రతి టాస్క్ అలానే ఆడతాడు. సో అభయ్ అందుకే నాకు కావాలి అని చెప్పి నిఖిల్ చెప్తాడు. సో యశ్వి వచ్చి నా టీంకి ఫిజికల్గా కావాలి స్ట్రాంగ్, అందుకని నేను అభయ్ నవీన్ని తీసుకుంటాను అని చెప్పని చెప్తాడు అనమాట. సో ఫైన్, ఇంకా అభయ్ వచ్చి యశ్వికి వెళ్తాడు. తర్వాత వచ్చి పృథ్వీని పిలుస్తాడు అనమాట బిగ్ బాస్. పృథ్వీని పిలిస్తే పృథ్వీ కూడా ఫిజికల్ పృథ్వీ ఎందుకంటే బాగా బలంగా ఉంటాడు కాబట్టి నిఖిల్ అలాగే చెప్తాడు, యశ్వి అలాగే చెప్తుంది. సో ఇప్పుడు ఇక్కడ యశ్వి వీక్ కదా, అంటే ఫిజికల్గా, సో అందుకనే నాకు పృథ్వీ కావాలి అని చెప్పి కూర్చోడు అనమాట యశ్వి. ఇంకా అయిపోయింది. ఇంకెవరున్నారు? సోనియా ఒక్కటే ఉంది. సోనియా, ఇంకెవరు లాస్ట్ నిఖిల్ అంటే వాళ్ళిద్దరి నైనిక అండ్ యశ్వి ఇద్దరు టీమ్స్లో ఆల్రెడీ 4 మెంబర్స్ ఉన్నారు, ఇంకా కష్టం ఎక్కువ అయిపోద్ది. సో నిఖిల్ టీంలో ఇద్దరే ఉంటారు. సో సోనియా వెళ్ళి 3 అవుతారు అనమాట. సో మొత్తం 4 ఉంటారు. మిగతా 2 టీంలో మాత్రం 5 ఉంటారు అనమాట. సో ఆడికి అయిపోద్ది అనమాట. ఇప్పుడు టీమ్స్ డివైడ్ అయిపోయాయి అనమాట. అంటే ప్లాన్స్ అంట, ఎంతో ప్లాన్స్ నాకు అర్థం కాదు. ప్లాన్స్ అంట. ఇప్పుడు నిఖిల్ చీఫ్ కింద ప్లానర్స్ వచ్చి బేబక్క, సోనియా, మణికంఠ ఉంటాయి, ముగ్గురే. నెక్స్ట్ నైనికా చీఫ్ కింద వచ్చి విష్ణుప్రియ, ఆదిత్యవో, నబీల్ అండ్ సీత, వీళ్ళంతా ఒక టీం అయ్యారనమాట. సో దాని తర్వాత వచ్చి యశ్వి దగ్గర పృథ్వీ, అభయ్ అండ్ శేఖర్ భాష అండ్ ప్రేరణ. సో ఈ విధంగా టీమ్స్ అయితే డివైడ్ అవుతాయి. సో దాని తర్వాత విష్ణుప్రియ అండ్ నిఖిల్ డిస్కషన్ అనమాట. దేని గురించి? నువ్వు నన్ను తీసుకుంటావు అనుకున్నాను కానీ తీసుకోలేదు, అంటే మణికంఠ కంటే నేను తక్కువ అని చెప్పి అన్నట్టుగా అడగద్దు అనమాట. ఇక్కడ నిఖిల్ పాయింట్ అయితే కరెక్టే. నిఖిల్కి ఆ ఎమోషన్ తెలుసు కాబట్టి ఖచ్చితంగా మణికంఠ తీసుకున్నాడు. నువ్వు ఎక్కడ కనిపించలేదు, నిన్ను ఎంత తీసుకుంటారు? సో నువ్వు ఈ నిఖిల్నే అడగాలనా? ఇంకెవరు పక్కన ఇద్దరు లేరా? యశ్వి ఉంది కదా, పోయి అడగచ్చు కదా, లేదు కదా. అంటే విష్ణుప్రియకి తెలుసు నేను గేమ్ ఆడలేదు, ఎక్కడా కనిపించలేదు అని తెలుసు అన్నమాట. సో అనమాట. ఇంకా విష్ణుప్రియ నువ్వు కూడా గ్రూప్ గేమ్ లాగా ఆడుతున్నావు అని అంటే, నేను ఎక్కడ ఆడలేదు, నేను సింగిల్గా ఒంటరిగానే పోరాడతా, ఇండివిజువల్గానే గేమ్ ఆడతా అంటాడు. సో ఇండివిజువల్గా ఎంత గేమ్ ఆడుతున్నాడో మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. సో మనం లాస్ట్ అయిన ఒక్క పాయింట్ మీదనే మనం చెప్పలేము గ్రూప్ గేమా ఇండివిజువల్ గేమా అని. తను యశ్విని తీసుకున్నప్పుడు అది యశ్వినే సపోర్ట్ చేశాడు తీసుకోవాలని. సో అది నాకు తెలిసి అయితే గ్రూప్ గేమే అనిపించింది ఆ ఎపిసోడ్ వరకు. చూద్దాం ఫ్యూచర్ ఎపిసోడ్లో ఎలా ఉంటుందో అది. ఇంకా
ప్రేరణ, ఆదిత్య ఓం వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ. అసలు టవల్ దగ్గర గొడవ అంటేనే నవ్వు కామెడీగా ఉంటుంది. సో దాని మీద గొడవ, ఆడ కనిపించలేదు అన్నో ఒక మూల ఒక పీ రాస్తాడు ప్రేరణ, అది ఆదిత్య చూసుకోలేదు, చెప్తున్నాడు, సారీ చెప్తున్నాడు, దాన్ని తీసుకుపోయి అంత సీన్ చేసింది. సీన్ చేసిందే కాకుండా బిగ్ బాస్ని నాకు ఒక టవల్ పంపించండి బిగ్ బాస్ అని చెప్పి అడిగాను. సరే పానీలే ఒక ఆడపిల్ల అడిగిందని చెప్పి బిగ్ బాస్ పంపించేశాడు వెంటనే. ఇంకా తర్వాత వచ్చి అది అయిపోద్ది. ఇంకా తర్వాత వచ్చి సోనియా గొడవ. అదేమవుతుందంటే యశ్వి గౌడ వచ్చి ఈ విధంగా లేడీస్ వాష్రూమ్స్ ఉంటాయి కదా, వాష్రూమ్స్లో హెయిర్ తీసేసేయండి, ఎవరు వెళ్ళినప్పుడు వాళ్ళు తీసేసేయండి అంటారు అనమాట. ఇక్కడ నాకైతే ఒక పాయింట్, హెయిర్ని క్లీన్ చేయమని చెప్పి దానికి ఒక కంప్లైంట్ వచ్చిందంట నిఖిల్ నుంచి, అది చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు సోనియా అది నాకేమి చెప్పాలి, మిగతా వాళ్ళు ఉన్నారు కదా, అది ఇది చెప్పాలి. సో సోదంతా అవసరమా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ ఆకలి మాత్రం నీ ఆకలి మాత్రం నాకు ఆకలి వస్తుంది, మాకు ఆకలి వస్తుంది, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటావు అంత అది ఇది అన్న దానివి ఈరోజు నువ్వెంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నావు? అవును ఎస్ అని చెప్పొచ్చు కదా, ఓకే మేము తీసేస్తామని చెప్పొచ్చు కదా. అంటే నీ దగ్గరకు వస్తే మాత్రం ఒక పాయింట్, వాళ్ళ దగ్గర అయితే ఒక పాయింట్. ఇది ఎక్కడ న్యాయం సోనియా? డిపెండ్ చేసుకోవాలి, అంతేగాని నువ్వు మరీ ఇంత పార్షియల్గా నీ సైడే డిపెండ్ చేసుకుంటే ఎట్టా? సో కొంచెం జాగ్రత్తగా, అంటే ఆడియన్స్ అంతా చూస్తుంటారు, ఓకే ఇరిటేట్ చేస్తే బయటికి దోసేస్తారు. అది ఇక్కడ ఇంకా పెద్ద డిస్కషన్ అయిపోతుంది అనమాట ఆ హెయిర్ది. అప్పుడు శేఖర్ భాష అండ్ ఆదిత్య ఓం వెళ్తూ ఉంటే ఆదిత్య ఓం వచ్చి ఏంటి అక్కడ పెద్ద డిస్కషన్ జరుగుతుంది అంటే మణికంఠ పోయింటాడు, పెంట చేస్తుంటాడు. అసలు భలే చెప్పాడు అసలు మాత్రం. మణికంఠ ఇన్వాల్వ్ ఏదో పెంట చేస్తుంటాడు. ఎక్సలెంట్, అసలు మంచి తక్కువ పాయింట్ వేశాడు. ఇంకా గేమ్ స్టార్ట్ అవుద్ది. ఎవరికి? నైనికా టీంకి మరియు యశ్వి టీంకి. ఇక్కడ గేమ్ ఏంటంటే నిఖిల్ టీంలో ఉండేది తక్కువ మంది, వీళ్ళిద్దరి నైనికా టీము అండ్ యశ్వి టీంలో స్ట్రెంగ్స్ ఈక్వల్గా ఉంటారు, నిఖిల్ కంటే ఎక్కువ ఉంటారు అన్నమాట. ఇప్పుడు నైనికా టీం వాళ్ళకి యశ్వి టీం వాళ్ళకి ఇద్దరికి ఛాలెంజెస్ ఉంటాయి అన్నమాట. ఆ ఛాలెంజెస్లో ఒక్కొక్క ఛాలెంజ్లో గెలుస్తూ వాళ్ళ టీంలో వాళ్ళని వశం తీసుకొని వాళ్ళ ప్లాన్ బలాన్ని పెంచుకోవాలన్నమాట. సో అదనమాట గేము. సో ఫస్ట్ ఛాలెంజ్ అయితే బాల్ పట్టు గోల్ కొట్టు, అసలు ఈ ప్రాస్కే ఇచ్చేయచ్చు. ఇక్కడ గేమ్ ఏంటంటే ఒక హాకీ బ్యాట్ పట్టుకొని గోల్ కీపర్ దగ్గర చిన్నగా గోల్ కూడా అక్కడ ఒకతను ఉంటాడనమాట. సో అక్కడ బాల్ కొట్టంగానే గోల్ కీపర్ దాటుకొని పోవాలి. సో అంత చిన్న దాంట్లో పోవడం అసాధ్యం. నేనైతే 2 టీముల్లో 0-0 వస్తాయనుకున్నా, కానీ అనూహ్యంగా ఫస్ట్ వచ్చి చెప్తాను. ఫస్ట్ నైనికా టీం వాళ్ళు బ్యాట్ తీసుకొస్తారు అనమాట. సో యశ్వి గౌడ టీంలో వాళ్ళు వచ్చి ఒకరు వచ్చి గోల్ కీపరు ఎవరు పంపిస్తారు? అభయ్ నవీన్ పంపించారనమాట. అభయ్ నవీన్ పంపిస్తే తెలిసిందే కదా, ఇంత చిన్న గోల్ అయిపోయాయి, ఆడుకోవడానికి కష్టం. సో ఎంత కొట్టినా కానీ పోదు అయిపోయింది. 0 ఫస్ట్. ఇక్కడ 2 రౌండ్స్. ఫస్ట్ రౌండ్లో 0 ఎవరికి? యశ్వి టీం నైనికా టీం వాళ్ళకి. దాని తర్వాత నైనికా టీం వాళ్ళు వస్తారు, గోల్ కీపర్గా వస్తారు. ఎవరు వస్తారు? ఆదిత్య ఓం వస్తారు అనమాట. ఇంకా యశ్వి టీం వాళ్ళు అభయ్ నవీన్ తప్ప మిగతా వాళ్ళతో 0, మిగతా వాళ్ళతో కొట్టలేదు. సో అలా యశ్వి టీంకి 1 పాయింట్ వస్తుంది, అది కూడా అభయ్ నవీనే పడతాడు. మళ్ళీ రెండో రౌండ్ ఎవరు? మళ్ళీ యశ్వి టీం వాళ్ళు నైనికా టీం వాళ్ళు బ్యాట్ పట్టుకొస్తారు. యశ్వి టీం వాళ్ళు వచ్చి
పృథ్వీ వచ్చి గోల్ కీపర్గా వస్తాడు, ఒక్క గోల్ కూడా కొట్టలేదు. సో ఫైనల్గా 2 రౌండ్స్ అయిపోతాయి. అప్పటికి లీడింగ్లో యశ్వి టీం వాళ్ళు 1 పాయింట్తో ఉండబట్టి వాళ్ళని విన్ చేస్తారనమాట. సో యశ్వి టీం అనేది విన్ అవుద్ది, కానీ అక్కడితో ఆపేస్తారనమాట. కానీ ఎవరిని వాళ్ళు తీసుకున్నారు, ఎవరిని తీసుకొని బలం పెంచుకున్నారు యశ్వి టీం వాళ్ళు అనేది మాత్రం తెలియదు ఇప్పటిదాకా. ఇంతే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ చాలా అంటే చాలా సప్పగా సాగింది. అందుకే నేను కూడా చాలా సైలెంట్గా చెప్పాను. థ్యాంక్ యూ, బై బాయ్.